ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ 18th డే ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్లోకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది దేవుడు ఏర్పరిచిన సమయం, మనం ప్రార్థించాల్సిన సమయం, మనం విజ్ఞాపన చేయాల్సిన సమయం, మనం యాచన చేయాల్సిన సమయం, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన సమయం, ఈ బండ సందులలో నిలబడాల్సిన సమయం, దేశాన్ని దేవుని యొద్దకు దేవుని చెంతకు మనం జ్ఞాపకం చేస్తూ దేవునికి విజ్ఞాపన చేయాల్సిన సమయం. ఈ బాధ్యత మన మీద మోపబడి ఉన్నది గనక ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చెయ్యొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. నేను చేయటం ఏముందిలే అని కూడా ఆలోచించొద్దు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు దేశంలో మార్పును తీసుకొస్తున్నాడు. గొప్ప మార్పును దేవుడు మన దేశంలో తీసుకొస్తున్నాడు. అది కేవలం నా ప్రార్థన వల్ల. అందుకని అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం, షేర్ చేయండి. అంతేకాకుండా ఇతరులకు కూడా తెలియచేయండి. మన అందరం ప్రార్థించడానికి ఆన్లైన్లో మనకు ఒక మంచి అవకాశం ఇవ్వబడింది. అప్కమింగ్ ఎలక్షన్స్ గురించి దేవుడు ప్రార్థించడానికి నన్ను పిలుస్తున్నాడు. ఈ సమయం అనే కాదు, అవైలబుల్గా ఉన్న సమయంలో ప్రార్థనని, ఈ లైవ్ని యాడ్ చేసుకుంటూ ఈ లైవ్ను చూస్తూ ఏకీభవించి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. చాలామందికి ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థించాలో తెలీదు. ఇప్పుడు మనం వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. మన దేశాన్ని గురించి, దేశంలో గొప్ప మార్పుల్ని మనం చూడబోతున్నాం. దేవానికి స్తోత్రములు, వందనాలు 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 వందనాలు. సహాయకుడా నీకు వందనాలు, ఎబెనేజరే నీకు వందనాలు, ఎల్ రోయి నీకు వందనాలు, ఎల్ షదాయ్ నీకు స్తోత్రములు 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 తండ్రి. అయా ఈ సాయంకాలమున మా చేతులెత్తి నీకు నైవేద్యాన్ని అర్పిస్తున్నాము తండ్రి. అయ్యా మా దేశము కొరకు విజ్ఞాపన చేస్తూ తండ్రి, అయా ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మా దేశంలో నీ కార్యములను జరిపించమంటూ, మా దేశంలో నీ నామాన్ని ఉన్నతంగా హెచ్చించమంటూ తండ్రి. అయా మీరు నడవమంటూ తండ్రి, అయా ఇదిగో మీరు ఆధిపత్యాన్ని తీసుకోమంటూ తండ్రి, నీ సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించమంటూ తండ్రి. అయా నీ కృప చేత తండ్రి పడిపోతూ నాశనమైపోతూ తండ్రి, అయా ఇదిగో జీవ గ్రంథంలో తమ పేర్లు లేకుండా ఉండటానికి తండ్రి, అయా దుష్టుడు ఎన్నో పన్నాగాలు పన్నుతుండగా తండ్రి, అయా నువ్వు వారి మనోనేత్రాలు కలిగిన గుడ్డితనాన్ని తీసివేయమంటూ తండ్రి. భారతదేశాన్ని గురించి మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి, మేము యాచిస్తున్నాం తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా ఇదిగో భారతదేశంలో నీ కృప విస్తరించును గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భారతదేశంలో నీ దయ విస్తరించును గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భారతదేశ ప్రజల్లో నీ చిత్తము జరుగును గాక, నీ కృప జరుగును గాక తండ్రి, నీ కృప కార్యములు జరిగించును గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎప్పుడైతే నీ నీతి ప్రవహిస్తుందో తండ్రి, అవినీతి అంతమొందుతుంది తండ్రి. అయా ఎప్పుడైతే తండ్రి, అయా ఇదిగో నీ నామం హెచ్చింపబడుతుందో తండ్రి, దుష్టుని యొక్క ప్లాన్స్ తండ్రి అయా లయమైపోతాయి తండ్రి. ఈ రోజు తండ్రి మరొకసారి భారతదేశాన్ని తండ్రి 2000 సంవత్సరాల క్రితం మీరు దర్శించిన విధముగా తండ్రి, ఆ ఫస్ట్ శతాబ్దంలో నీ సేవకుల ద్వారా భారతదేశానికి వచ్చిన సువార్తను తండ్రి విరివిరిగా విస్తరింపజేయమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా అనేక మంది వింటున్నారు, అంగీకరించట్లేదు, వింటున్నారు, లోబడట్లేదు, వింటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అయ్యా వింటున్నారు తండ్రి, అయ్యా ఇష్టపడట్లేదు, అయ్యా వింటున్నారు తండ్రి కానీ నమ్మట్లేదు, అయ్యా వింటున్నారు కానీ తండ్రి స్వస్థత పొంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, వింటున్నారు కానీ తండ్రి దీవించబడి వెనక్కి వెళ్ళిపోతున్నారు, వింటున్నారు కానీ తండ్రి అయా బయట ఉన్న వారి కోసం తండ్రి అయా ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు, వింటున్నారు కానీ తండ్రి అయా ఇదిగో తండ్రి వారేమంటారు వీరేమంటారు, ఇది పొందుకోలేము, ఇది ఉండలేము అని తండ్రి అయా ఇదిగో చీకటిలో తండ్రి అయా ఇదిగో తండ్రి తమ భక్తిని కొనసాగిస్తున్నారు తండ్రి. అయా ఒక్కసారి భారతదేశాన్ని దర్శించమంటూ మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఈ రోజు నీ కార్యము జరుగును గాక,
నీ చిత్తము తండ్రి అయా మా భారతదేశంలో తండ్రి ఆ మహిమ మేఘముగా తండ్రి అయా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యములు, నీ పరిశుద్ధాత్మ మాటలు, నీ పరిశుద్ధాత్మ యొక్క తండ్రి అయా ఇదిగో పాప క్షమాపణ, నీ పరిశుద్ధాత్మ యొక్క విడుదల మా భారతదేశమును తాకునుగాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనాలు 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 వందనాలు. రాజ్యానికి స్తోత్రములు, రాజ్యానికి వందనాలు. సహాయకుడా మీకు వందనాలు, రక్షక మీకు వందనాలు తండ్రి. అయా తండ్రి మేము ఇన్ని రోజులు చేసిన ప్రతి ప్రార్థనలో మీరు ఉన్నారు తండ్రి. మాతో మీరు కూర్చున్నారు, మాతో మీరు ఏకీభవించారు, మాతో మీరు విజ్ఞాపన చేశారు తండ్రి. అయా ఇదిగో మీరు కార్యములు త్వరపెడుతున్నారు తండ్రి. మా ద్వారా వాటిని పూర్తి చేయబోతున్నారు. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. గొప్ప దేవుడా నీకు వందనాలు 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 వందనాలు. రక్షక మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. లార్డ్ వి థాంకింగ్ యు, వి థాంకింగ్ యు, వి థాంకింగ్ యు ఫాదర్. మాస్టర్ నీకు వందనాలు వందనాలు వందనాలు. రట్రా జరియా ట్రెజే కెదో రియా ట్రజా థరియాంద్ర క్లే లమా రట్రా జందా రేకే ట్రెజీ దిరియాంద్ర క్లే लारा ट्रजाथे रे रे सेजा ट्रजी हेदो थो रोजो थोरो ट्रजी केदो रेला थरियांद्र बाबा वशे लमी रिका ट्रजा खेरियांद्र सखा लरी यात्रियांद्र केलो थोरो तरियांद्र ब्लदा राबा ट्रट्रा जदा रेके ट्रजी केलो त्रियांद्र शखा रिमा क्रू ट्रजियांद्र शेके నీ బలమును మా దేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో నీ కృపను, నీ కనికరాన్ని భారతదేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. నీ నీతిని భారతదేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. నీ గుణాతిశయములను భారతదేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. నీ మహిమను భారతదేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి నీ మహిమైశ్వర్యమును భారతదేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. నీ ప్రభావమును భారతదేశంలో స్థాపిస్తున్నాము తండ్రి. అయా సిలువలో కాచిన నీ రక్తమును, నీ మరణమును తండ్రి, ఆ పాప క్షమాపణను తండ్రి భారతదేశంలో మేము స్థాపిస్తున్నాం రాజా. నీకు వందనాలు తండ్రి. నీ కార్యములు తండ్రి అయా ఇదిగో నీ సన్నిధి తండ్రి, అయా నీ మహిమ తండ్రి భారతదేశంలోనికి ప్రవహించునుగాక అంటూ మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. తరియాంద్ర కెజా థరియాంద్ర లే లేరే జట్రా జరియాంద్ర కెషో ట్రజీ కెదో రియాంద్ర బ్లో రో ట్రో జే దెరియా రజా థరియాంద్ర క్లే రమా బ్రట్రా జదా రెట్రే జెదే రోలో జరి కెదో రియాథరా lama mama mama she reke trazi diriandra ho zoro dhororo ratraza kle lari traza tha raba trazi theriandra kle loro trazi riandra helosha rima kuzo trazi keto re lira tratra zada retra zala ri ke traza troshako roro sabra kotrayandra ke teke trazi theriandra kalatriandra shaka lara traza तेरे केलो ट्रजी केरो ट्रयांद्र शेके रिमा क्लू शेके जरियांद्र शेके నీ బలమైన కార్యములు మా దేశంలో జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా నీ బలమైన కార్యములు తండ్రి మా ప్రజల జీవితాల్లో మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నీ బలమైన కార్యములు మా అధికారుల జీవితాల్లో తండ్రి మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నీ బలమైన కార్యములు మా ప్రభుత్వములో, మా ప్రభుత్వ రంగాలలో, మా ప్రభుత్వ సంస్థలలో, మా ప్రభుత్వ అధికారులలో, రాజకీయ నాయకులలో తండ్రి అయ్యా మీరు చేస్తున్నందుకు వందనాలు. మీరు ప్రారంభించారు వందనాలు తండ్రి. సర్వశక్తి గల నీ నామము తండ్రి, సర్వశక్తి గల నీ ఆలోచన తండ్రి మా భారతదేశంలో తండ్రి అయ్యా ఒక ఉజ్జీవాన్ని తండ్రి, రక్షణ కవచమును తండ్రి
అయ్యా మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా నీ చిత్తమునే జరిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఐ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద ల్యాండ్ అంటూ మీరు ప్రకటిస్తున్నారు తండ్రి. అయ్యా భారతదేశము మీద నేను కంట్రోల్ చేస్తున్నాను అంటున్నారు. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. రాజా నీకు వందనాలు. ఎబినేజరే నీకు వందనాలు. మహిమగల రాజ్యానికి వందనాలు వందనాలు వందనాలు. నీ దక్షిణ హస్తమును తండ్రి భారతదేశము పైన ఉంచినందుకు వందనాలు తండ్రి. అయా ఇదిగో నీ బలాతిశయము తండ్రి. అయా ఇదిగో భారతదేశం మీద ఉంచినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రేమ గల కృపగల నీ చూపును తండ్రి భారతదేశం మీద ఉంచినందుకు వందనాలు తండ్రి. నీ కన్ను దృష్టి తండ్రి భారతదేశం మీద ఉంచినందుకు వందనాలు తండ్రి. నీతి మంతుల యొక్క ప్రార్థన మీద తండ్రి నీ చెవులు ఉంచి ఉన్నాను అంటున్నావు తండ్రి. అలాగున భారతదేశంలో మేము చేయుచున్న మా ప్రార్థనలు తండ్రి, నీ సేవకులు చేయుచున్న ప్రార్థనలు తండ్రి అయా ఇది ఒక గొప్ప మార్పుని మీరు తీసుకొస్తున్నారు తండ్రి. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్నారు భారతదేశాన్ని తండ్రి. నీకు వందనాలు 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 వందనాలు. రాజా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సహాయకుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. రక్షక మీకు వందనాలు 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 వందనాలు. తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సరియా థరా ఖెదో రట్రో జరియాంద్రఖే లారా ట్రజా థరి కెట్రోజ్ అరమాత్రయో షెకేం Riatro alo ziria kelaze reme hetra zariandra hello lari tariatra katra zara traza thara ketro sari kela triba trayandra ho lami rikatra zaha samiandra keshosi ria sitra zeke teria siriandra kho rozo tho rotro zabia rema kliandra sheke parishuddhatma tandre ucharimpa sakyemu gani మూల్గులతో తండ్రి మాలోంచి విజ్ఞాపన చేయుచున్న వాడానికి వందనాలు తండ్రి. రక్షకానికి వందనాలు తండ్రి. మా ధ్వజమానికి వందనాలు. మా ఆశ్రయమానికి వందనాలు. మా ఎత్తైన కోటానికి వందనాలు 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 వందనాలు. కీర్తనలు 75వ కీర్తన ఆసాపు కీర్తనను మనం చదువుతూ ఎత్తిపడుతూ మనం ప్రార్థన చేద్దాం. దేవా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రోజు భారతదేశము పట్ల, మన కుటుంబాల పట్ల, మన జీవితాల పట్ల, మన సంఘమును పట్ల, మన పరిచర్య పట్ల ఆయన గొప్ప కార్యములు చేయుచున్నాడు. దాన్ని బట్టి ముందుగానే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆమేన్ ఆమేన్. ఆయన మనకి సమీపముగా ఉన్నాడు. మన దేశానికి సమీపముగా ఉన్నాడు. మన ప్రజలకు సమీపముగా ఉన్నాడు. మన రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ కి సమీపముగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయుచుండగా మనము వివరించెదము. ఆయన రాబోతున్న కాలములో ఈ దినము మొదలుకొని ఆయా నరులని ఆశ్చర్య కార్యములను వివరించెదరు. అలాగున ప్రభుత్వము గాని అధికారులు గాని ఈ రోజు ప్రార్థన చేస్తున్న మనము దేవుని అద్భుత కార్యములను వివరించే రోజు రాబోతుంది. దేవుడు ఇది చేశాడు. దేవుడు ఈ మార్పును తీసుకొచ్చాడు. దేవుడు ఇది ప్రారంభించాడు. దేవుడు నన్ను మార్చాడు. ఈ సంస్థను మార్చాడు. ఈ అధికారిని మార్చాడు. ఈ ప్రభుత్వాన్ని మార్చాడు అంటూ మనము సాక్ష్యము చెప్పే రోజులు రాబోతున్నాయి. దేవానికి వందనాలు. అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మాకు సమీపముగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మా కుటుంబానికి సమీపముగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మా సంఘానికి పరిచర్యకు సమీపముగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మా దేశ రాజకీయ నాయకులకు తండ్రి, అధికారులకు తండ్రి, ప్రతి ఇండస్ట్రీ నడిపిస్తున్న వారికి తండ్రి, ఆయా ప్రతి కంపెనీకి, ప్రతి సెక్టర్ కి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తండ్రి, ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తండ్రి, అయా ఇదిగో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ తండ్రి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ తండ్రి, ప్రతి ఒక్కరికి మీరు సమీపముగా ఉన్నందుకు వందనాలు తండ్రి. అయా మీరు సమీపముగా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు సమీపంగా ఉంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అయా మీరు సమీపంగా ఉంటే తండ్రి మహిమకరమైన కార్యాలు జరుగుతాయి తండ్రి. అయా మీరు సమీపముగా ఉంటే జీవము ప్రవహిస్తుంది.
మీరు సమీపముగా ఉంటే స్వస్థతలు జరుగుతాయి. మీరు సమీపముగా ఉంటే ఆ నీతిమంతులుగా మార్చబడతారు. మీరు సమీపముగా ఉంటే తండ్రి ఈ అంధకారం మొత్తము తండ్రి మహిమ కలిగిన చీకటితో నింపబడుతుంది తండ్రి. మీరు సమీపముగా ఉంటే తండ్రి అయా ఇదిగో స్వార్థం వెళ్ళిపోతుంది. మీరు సమీపముగా ఉంటే దరిద్రం వెళ్ళిపోతుంది. మీరు సమీపముగా ఉంటే భయము పారిపోతుంది. మీరు సమీపముగా ఉంటే తండ్రి ప్రజలకు రక్షణ విమోచన తండ్రి అయా మీరు సమీపముగా ఉంటే తండ్రి భారతదేశం మీద శాపము పాపము కొట్టివేయబడుతుంది తండ్రి. ఈ రోజు మీరు అంటున్న మాట, మేము సాక్ష్యము చెప్పబోతున్న మాట, నేను మీకు సమీపముగా ఉన్నానని తండ్రి. అలాగున మీరు సమీపముగా ఉన్నందుకు, ఉంటున్నందుకు, ఉండబోతున్నందుకు తండ్రి వందనాలు 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 వందనాలు. కృపగల దేవానికి స్తోత్రములు, దయగల రాజ్యానికి వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి. నేను యుక్త కాలము కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. దేవానికి వందనాలు. అయ్యా తక్కువ సమయం వెయిట్ చేస్తున్నాను అంటున్నావు తండ్రి. రైట్ టైం కోసం చూస్తున్నానని చెప్తున్నావు తండ్రి. నువ్వు మాట్లాడే సమయం ఉందని చెప్తున్నావు తండ్రి. నువ్వు కార్యం చేసే సమయం ఉందని చెప్తున్నావు తండ్రి. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను అంటున్నావు తండ్రి. అయా దుష్టుడికి తీర్పు తీర్చుచున్నందుకు వందనాలు, రోగానికి తీర్పు తీర్చుచున్నందుకు వందనాలు, అపాయానికి తీర్పు తీర్చుచున్నందుకు వందనాలు, కీడుని తీర్పు తీర్చుచున్నందుకు వందనాలు. ఆ వెనకాలండి పనిచేసిన దుష్టుడిని, వాడి శక్తిని, ఆ అంధకార శక్తులను తండ్రి తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రతి పేదవాడికి తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అన్యాయమైన ప్రతి జీవితానికి తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్న వారికి తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నేను అన్న స్వార్థానికి తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు తండ్రి. అయ్యా ఇదిగో నీకు వందనాలు. అయ్యా నీ తీర్పు చేత భారతదేశ ప్రజలకు భయాన్ని పుట్టించబోతున్నందుకు వందనాలు. నీ తీర్పు చేత తండ్రి అయా ఎవరైతే గర్వము చేత తండ్రి అధికారాన్ని వహిస్తున్నారో వారికి తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయా ఎవరైతే తండ్రి ఎవరు ఏమి చేయలేరు, నా బలము, నా బలగము, నా ధనము, నా సంపాదన అంటూ తండ్రి అయా ముందుకు వెళ్తున్న వారికి తండ్రి అయా నువ్వు తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నువ్వు తీర్చే తీర్పు తండ్రి వారిని సరిచేస్తుంది. ఇప్పుడు నువ్వు తీర్చే తీర్పు తండ్రి వారు లోబడేటట్లు చేయమని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు తీర్చే తీర్పు తండ్రి చూచుచున్న యజమానుడు నువ్వు ఉన్నావనే విషయాన్ని మా ప్రజలు, అధికారులు గ్రహించుదురుగాక. ఇప్పుడు నువ్వు తీర్చే తీర్పు తండ్రి నిజమైన రక్షకుడు, కాపరి, అయా ఇదిగో పాప విమోచకుడు, శాప విమోచకుడు ఉన్నాడు. నేను ఆయన్ని పట్టుకోవాలి, అందుబట్టే ఈ తీర్పు నాకు తీర్చబడిందని గ్రహించి నీ దగ్గరికి వచ్చుదురుగాక తండ్రి. ఒకవేళ తండ్రి అంతమైపోయిన తర్వాత ఆఖరిలో వారు తీర్పు పొందితే ఇంకా తీర్పు నరకానికే వెళ్తుంది దైనా. ఇప్పుడు నువ్వు పట్టుకుంటే తండ్రి అయ్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడితే తండ్రి, ఇప్పుడు నువ్వు దర్శిస్తే తండ్రి, ఇప్పుడు నీ వాక్యం వెళ్తే తండ్రి, ఇప్పుడు నీ భయం కలిగితే తండ్రి నీ తట్టు తిప్పబడతారు దేవానికి వందనాలు. నీ తట్టు తిప్పబడతారు దేవానికి వందనాలు తండ్రి. ఆ మహిమకరమైన కార్యములు మా దేశంలో మీరు జరిపిస్తున్నందుకు వందనాలు 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 వందనాలు. అందరినీ సమానంగా చూసేవాడివి తండ్రి, అందరినీ సమానంగా ప్రేమించేవాడివి తండ్రి, ఏ స్వార్థము లేనివాడివి తండ్రి, ఏ పార్షియాలిటీ లేనివాడివి తండ్రి. అయ్యా నువ్వు అందరికీ తీర్పు తీర్చగలిగిన ఒక సామర్థ్యము కలిగిన వాడివి తండ్రి. నీ తీర్పు న్యాయము, నీ తీర్పు న్యాయము, నీ మాట న్యాయము, నీ చూపు న్యాయము తండ్రి. నీతిని ప్రేమించేవాడివి, దుర్నీతిని ద్వేషించేవాడివి తండ్రి. అయ్యా నీ కార్యములు మీరు జరిపిస్తున్నందుకు వందనాలు 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 వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు
నేనే దాన్ని స్తంభములను నిలుపుదును. హల్లెలూయా. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేను దాని స్తంభములను నిలుపుదును. అంటే ఎక్కడైతే గలిబిలి ఉంటుందో, లేక ఎక్కడైతే గాని నిలబడ్డానికి స్థానం ఉండదో, లేకపోతే ఎక్కడైతే ఇది పడిపోతుంది అనేసి మనుష్య జీవితాలు గాని దేశ పరిస్థితి గాని ఉన్నప్పుడు ఆయన స్తంభముగా నిలబడతానని చెప్తున్నాడు. ఆయన మాట ఒక స్తంభాన్ని నిలుపుతానని చెప్తున్నాడు. ఆయన తన ప్రజలను, నిన్ను నన్ను ప్రార్థించే వారిని ఒక స్తంభంగా నిలబెడతానని చెప్తున్నాడు. ఈ రోజు భారతదేశానికి నువ్వు ఒక స్తంభం. ఈ రోజు భారతదేశానికి నువ్వు ఒక పునాది. ఈ రోజు భారతదేశ ప్రజలకు నీ ప్రార్థన ఒక పునాది, ఒక స్తంభము. ఈ రోజు దేవుడు నిన్ను నిలబెడతానని చెప్తున్నాడు. ఎస్, పరిస్థితులన్నిటిని బట్టి, అక్రమం అన్యాయాన్ని బట్టి అదేంటి కూలిపోతున్నామేమో, లేకపోతే భూమి నివాసులందరూ లయమైపోతున్నారు. కానీ ఈ రోజు పడిపోకుండా దేవుడు నిన్ను ఒక స్తంభంగా నిలబెడతానని చెప్తున్నాడు. నీ ప్రార్థన ఒక స్తంభంగా నిలబెడతానని చెప్తున్నాడు. నిన్నే అనేక మంది జీవితానికి ఒక స్తంభంగా నిలబెడతానని చెప్తున్నాడు. దేవానికి స్తోత్రములు, వందనాలు వందనాలు వందనాలు. అందుకు నేను ప్రార్థించటం ఆపొద్దు, నేరసిల్లిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నిరుత్సాహపడొద్దు, విసిగిపోవద్దు. ప్రార్థించి ప్రార్థించి ఈరోజు నీ ప్రార్థన భారతదేశానికి ఒక స్తంభం. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. రథ రెట్రా జదా రియా థే రెకేట్రా జికే లియో రొట్రో జరియాంద్ర షా లమా త్రో ఖతి రికా ట్రజా ఖదీరి మామా మషే రెమా ఖు జరియాంద్ర కెలో జరా థరియాంద్ర షా లా రా జతా రెకే థరియా ఖెదో రథో రలియా సెమే త్రో లిమి రికా ట్రజా త్రియాంద్ర షఖా లరి జరా త్రియాంద్ర షకే లెజే రుజోరియాంద్ర కొజో లో రోజిరి బాబా త్రోరో ట్రజా ఖదీరి మామా మామా మషా రమా సంగంద్ర హేలియాంద్ర సెకే లెరే జరియాతిరి రికా త్రోజో త్రా లెరి కద్రో ట్రా జెరే త్రోరో జరియాంద్ర కేషో త్రో లు రో ట్రో జో దో రో ట్రో జబా రిబా బ్రొట్రో జరియాంద్ర షెకే. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. రియాంద్ర షెకే. ఈ రోజు ఒక మాట మన దేశంలోనికి విడుదల చేయబడుతుంది. ఒక మాట నీ జీవితానికి విడుదల చేయబడుతుంది. ఒక మాట నీ కుటుంబానికి విడుదల చేయబడుతుంది. ఒక మాట మన అధికారులకు, న్యాయాధిపతులకు, న్యాయ వ్యవస్థకు, ఎవరైతే ఉన్నత అధికారులు ఉన్నారో ప్రతి వ్యక్తికి ఈ రోజు ఒక మాట బయలుదేరుతుంది, మాట విడుదల చేయబడుతుంది. ఆయన అంటున్న మాట, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకవేళ ఎక్కడైనా దేవుని కాకుండా అహంకారం నిన్ను ఏళ్తుందేమో, అహంకారం చేత కొంతమందిని అణిచివేస్తున్నావేమో, అహంకారుల చేత భారతదేశంలో నీ మాటే నెరవేరాలనుకుంటున్నావేమో, అహంకారం చేత నీ కుటుంబంలో నీ మాటే అనుకుంటున్నావేమో, అహంకారం చేత దీనులను దరిద్రులను తొక్కివేస్తున్నావేమో, అహంకారము చేత క్రైస్తవత్వాన్ని తొక్కివేస్తున్నారేమో, అహంకారము చేత దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో. కానీ ఈ రోజు దేవుడు అంటున్న మాట, అహంకారము చేత అదేంటి నీ జీవితము పడద్రోయబడుతుంది. కాబట్టి అహంకారంగా ఉండకూడి అంటూ దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇట్స్ ఎ కమాండ్. వన్స్ ఆయన కమాండ్ ఇచ్చాడంటే నెక్స్ట్ తర్వాత జడ్జిమెంటే ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ, పరిచర్యలో కానీ, లేకపోతే దేశంలో కానీ అహంకారం చేత నడవబడుతుంటే అహంకారాన్ని పక్కన పెట్టి దేవుడు గుణాతిశయంలో ప్రచురింపబడ్డానికి మనం పిలవబడ్డామని, దేవుణ్ణి గుర్తెరిగి మన మీద ఒక న్యాయాధిపతి, ఒక అధికారి, ఒక యజమానుడు ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం లోబడే వారిగా మనం ఉందాం. ఎస్, అహంకారులుగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరికీ తీర్పు ఇవ్వబడుతుంది. ఎవరైతే అహంకారము చేత భారతదేశాన్ని అణిచివేస్తున్నారో, లేకపోతే నాశనం చేస్తున్నారో వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఇక అహంకారులుగా ఉండకూడే. రికా త్రదా రెబే ట్రజా త్రియాంద్ర షెకే లియా రీజరా కోజరియాంద్ర షబాసి లెమే రుజా ట్రజా థరియాంద్ర కెలో త్రా ట్రజా త్రా లా రా ట్రజా తే రే
trozo do ro black raha rama mama kliandre sheke leme rika traza kiriandre shoko lo yir he zabiri kazaria seke lamiyana kono tariandre kaza raya truzariandre sheke luro trazariandre shebe lebe zeka trazariandre shoko layandre hello zamiandre sheke సమాంధ్ర కోసియా రేకేషబియాంద ఒకవేళ అహంకారము చేత నా కుటుంబాలు నా ఆలోచనలే వెళ్ళాలని అనుకుంటున్నామేమో ప్రభు క్షమించండి. అహంకారము చేత నా జీవితంలో నా ఇష్టమే జరగాలనుకుంటున్నామేమో క్షమించండి. అహంకారమును బట్టి కొంతమందిని బాధ పెడుతున్నామేమో క్షమించండి. అహంకారము చేత తండ్రి అయా పరిచర్యను తండ్రి మా దారిలో నడిపిస్తున్నామేమో క్షమించండి తండ్రి. అహంకారము చేత అయా ఇదిగో ప్రజల జీవితాలు నాశనం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. అహంకారము చేత తండ్రి అయా ఇదిగో కంపెనీస్ గాని డబ్బును గాని వ్యవస్థను గాని అధికారాన్ని దుర్వినియోగము చేయించిన వారితో నీ స్వరము మాట్లాడును గాక, భయము కలిగించును గాక, ఇక అహంకారులుగా ఉండకుందురు గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రది రియాంద్ర కెలోత రబా త్రయో ట్రజీ కెలో జమియా రియా త్రట్రా జదా రేకే ట్రజీ కెలియో షక్రో జమియాంద్ర సఖా లీరి కద్ర ట్రజా తెరే లజా ట్రయాజే రీకా జొరో షెకే జరియా 75వ కీర్తనం 5వ వచనం. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏ వ్యక్తి అయితే క్రైస్తవత్వం మీద, క్రైస్తవుల మీద, ప్రజల మీద, పక్కవారి మీద, ఎదుటి వారి మీద, లేని వారి మీద, ఆ కిందున్న వారి మీద అహంకారముతో గర్వముతో తన కొమ్మును ఎత్తుతున్నాడో, పొగరు బట్టి మాట్లాడుతున్నాడు, ఆ భక్తిహీనులకు ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇక పొగరు చూపియొద్దు, అహంకారం చూపియొద్దు, గర్వాన్ని చూపియొద్దు, మనుషులను ఎవరిని కూడా అదేంటి అణిచివేయొద్దు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట భారతదేశం మీద మనం ప్రకటిస్తున్నాం. ఎవరైతే క్రీస్తుకు, క్రీస్తు రాజ్యానికి, అయా సత్యానికి తండ్రి, నీతికి తండ్రి అయా ఇదిగో వ్యతిరేకంగా తండ్రి తమ కొమ్ముని ఎత్తుతున్నారో తండ్రి అయా ఇదిగో తండ్రి ఎత్తకుడి అంటూ ప్రకటిస్తున్నాం తండ్రి. ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి భారతదేశం అంటూ ప్రకటిస్తున్నాం తండ్రి. పొగరు బట్టిన మాటలు మాట్లాడకుడి అంటూ తండ్రి ఆ భక్తిహీనులకు నీ మాట, నీ స్వరము ఆజ్ఞ ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. నీ మాట తీర్పు తీర్చును తండ్రి, నీ ఆలోచన తీర్పు తీర్చును తండ్రి. అయా కొమ్ము ఎత్తిన వారిని నువ్వు అణిచివేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎత్తుగా తండ్రి పొగరు బట్టి మాట్లాడుతున్న భక్తిహీనులకు తండ్రి అయా నువ్వు తీర్పు తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. నీతి గల న్యాయాధిపతి నీకు వందనాలు, 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 వందనాలు. యెహోవా నెస్సే విజయ ధ్వజమానికి వందనాలు తండ్రి. అయా మీరు ఒక్కసారి మాటిస్తే తండ్రి అయా నువ్వు అహంకారాన్ని తీసివేయటం మొదలు పెడితే, గర్వించేవాని తీసివేయటం మొదలు పెడితే తండ్రి అయా ఇదిగో తండ్రి గొప్ప కార్యములు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి ఎవరైతే నీకు ఎత్తుగా కొమ్మునెత్తుతున్నారో తండ్రి, నీకు వ్యతిరేకంగా గర్వపు మాటలు మాట్లాడుతున్నారు, ఆ గర్వము అణిచివేయబడును గాక, ఆ కొమ్ములు కొట్టివేయబడును గాక, ఆ అధికారం కొట్టివేయబడును గాక, ఆ స్థానము కొట్టివేయబడును గాక తండ్రి, ఆ ధనము కొట్టివేయబడును గాక తండ్రి, ఆ బలగము కొట్టివేయబడును గాక తండ్రి, ఆ శరీరము కొట్టివేయబడును గాక, ఆ రాజ్యము వ్యవస్థ కొట్టివేయబడును గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనాలు, 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 వందనాలు. సైన్యములకు అధిపతియగు దేవానికి స్తోత్రములు తండ్రి. సింహాసనాసీనుడైన వాడానికి వందనాలు, వందనాలు. అదోనాయ్ నీకు వందనాలు, వందనాలు, వందనాలు. రాజా ట్రజా థెరో గజీ ట్రజా థరియాంద్ర షేప్
Ramamama kla Rama triandra sheke lia trazi kedo riandra kla ratra zada retre zede rele kratra zeria semia rotro zali luro tra zemiandra sheke lebe rosa trazariandra se lara kadra kadare elo riatra zakha samiandra sheke zariandra seke lura semehe leme surodariandra klo Ruma Tariandra Babatra Lama Rakitriandra Hello Lariaratra Zakliandra Sheke Zuriandra Krutro Zariandra Sheke Zaria Rotrayandra Klaza Remama Mama Halia Turpu nundi ainanu Padamati nundi ainanu Aranyamu nundi ainanu Hechu Kalugado Rikandra Sheke Evaraite Hechinchukuntunnaro దేన్ని బట్టి అయితే హెచ్చించుకుంటున్నారో ఎవరిని బట్టి అయితే హెచ్చించుకుంటున్నారో ఏదైతే మమ్మల్ని కాపాడుతుందని హెచ్చించుకుంటున్నారో లేకపోతే ఏ బలగం అయితే మాతో ఉందని హెచ్చించుకుంటున్నారో అది ఇక ఉండదు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక అది నిలవదు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు దేవానికి వందనాలు తండ్రి మా అధికారులకు తండ్రి న్యాయాధిపతులకు తండ్రి రాజకీయ నాయకులకు తండ్రి అయా ఇదిగో తండ్రి ఆయా అన్యాయమైన వ్యవస్థలకు తండ్రి అయా మీరు అయా హెచ్చు లేకుండా తండ్రి అయా అణిచివేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి రజా ఖదరి మాత్రయాంధ్ర షే లెబే రద్రా కట్రా జరియాంధ్ర షేకే జరియాంధ్ర షేకే రో ట్రో జెకే త్రియాంధ్ర క్లో రోరో తరి బాబా క్లియాంధ్ర షేకే జరియా అయా ఇదిగో తండ్రి అధికారములోనికి తండ్రి అయా ఇదిగో తండ్రి మొత్తమును తీసుకొచ్చి తండ్రి అయా ఇదిగో మానవుల మైండ్ ని తండ్రి మనసులను కల్మషం చేస్తున్న వారిని తండ్రి అయా ఇదిగో తండ్రి వారి హెచ్చును మీరు తగ్గిస్తున్నందుకు వందనాలు తండ్రి దేన్ని బట్టి హెచ్చిస్తున్నారో తండ్రి ఆ గురితే లేకుండా మీరు చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి దేన్ని బట్టి అతిశయిస్తున్నారో ఎవరిని బట్టి అతిశయిస్తున్నారో అయ్యా ఆ గుర్తే లేకుండా ఆనవాళ్ళు లేకుండా మీరు చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి రమో ట్రాక్లియాంధ్ర షెకే రెమా లోదోరట్రా జరియాంధ్ర షఖ రమ క్రట్రా క్లంద్ర ఎత్రో దరి ఎదో రెమా త్రియాత్ర కాసే లిరి కట్రా కదారే ఎలో త్రియాంధ్ర షమస లమ రుఖాంధ్ర హెజోతి రిజా లిరియాద్రోకోసా లిరి కద్రా ట్రజా త్రిరే ఖెలో త్రియాట్రజా Lima ruda rema mama sheke limi rikoriandra kazota raba zoro dariandra sheke luro krotro zabiandra sheke 75వ కీర్తన 7వ వచనం దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును రికాంధ్ర శకే జరియాంధ్ర శకే ఇప్పుడు వరకు మనుషులు తమను తాము హెచ్చించుకుంటూ వచ్చారు తమను తాము తమ సింహాసనాల్ని గాని అధికారాల్ని గాని పరిస్థితుల్ని గాని వ్యక్తుల్ని గాని ఏవైతే చూసి గర్వించారో వాటన్నిటిని బట్టి హెచ్చించుకుంటూ వచ్చాడు కానీ ఇక దేవుని తీర్పు బయలుదేరుతుంది భారతదేశంలో ఇక దేవుని తీర్పు రాజకీయాల్లో బయలుదేరుతుంది ఇక దేవుని తీర్పు సంఘంలోను సేవకులలోను మన జీవితాల్లోను కుటుంబంలోను భారతదేశ జనుల్లోను భారతదేశ సంస్థల్లోను దేవుని యొక్క తీర్పు బయలుదేరుతుంది ఒకరిని ఆయనే తగ్గించును ఒకరిని ఆయనే హెచ్చించును ఇక దేవుడు తగ్గించవలసిన వారిని తగ్గించబోతున్నాడు హెచ్చించవలసిన వారిని హెచ్చిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు నువ్వు తగ్గించుకొని ఉన్నావేమో ఇన్ని సంవత్సరాలు దేవుని బట్టి నీతిని బట్టి మంచితనాన్ని బట్టి దేవుని ప్రేమను బట్టి కనికరాన్ని బట్టి దేవుడు చిత్తాన్ని బట్టి తగ్గించుకొని ఉన్నావేమో ఇక దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన నామము నిన్ను హెచ్చించబోతుంది ఆయన కార్యములు నిన్ను హెచ్చించబోతున్నాయి ఆయన నీ స్థానాన్ని హెచ్చించబోతున్నాడు నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు నీ ఆర్థిక ధనాన్ని హెచ్చించబోతున్నాడు నీతిగా న్యాయముగా నీ బిజినెస్ నడిపించావు కాబట్టి నీ బిజినెస్ ని హెచ్చించబోతున్నాడు అదే మంచితనముతో స్వార్థము లేకుండా ప్రేమ కలిగి దేవుని చిత్తముతో పరిచర్య చేసావు కాబట్టి నీ పరిచర్యను దేవుడు హెచ్చించబోతున్నాడు ఏ విషయంలో అయితే దేవుణ్ణి బట్టి లోబడి తగ్గించుకున్నావో
దేవుడు దాన్ని చూస్తున్నాడు, ఆ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఆయన మాట అంటుంది ఏంటంటే, ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును, నేనే తీర్పు తీర్చువాడని, ఒకరిని తగ్గిస్తాను, ఒకరిని హెచ్చిస్తాను అంటే ఆయన మాట్లాడుతున్నాడు. రాజా వందనాలు, 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 వందనాలు. రాజా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీ ఆలోచనని పరిశీలన ఎవరు చేయగలరు తండ్రి? నీ ఆలోచన తప్పని ఎవరు చెప్పగలరు తండ్రి? నువ్వు అన్యాయము చేస్తున్నావని తండ్రి ఎవరు వేలు పెట్టి చూపించగలరు తండ్రి? అలాంటి గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు, ఉద్దేశాలు, మంచితనము, న్యాయము కలిగిన వాడవు తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇప్పుడు వరకు కొన్ని కొమ్ములు, కొంత వ్యక్తులు, కొన్ని అధికారాలు, అయ్యా కొన్ని సంస్థలు తండ్రి అయ్యా హెచ్చించుకొని ఉన్నవి తండ్రి. ఈ రోజు మీ మాట తీర్పు తండ్రి మా దేశంలోనికి వస్తుంది తండ్రి. అయ్యా ఎవరిని తగ్గించాలో వాడిని తగ్గిస్తానంటూ మాట్లాడుతున్నందుకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. రడా రకా ట్రజా థెరే ఎలో రిట్రా జబియా రెకే సా రికా జుమో త్రయాంద్ర కెలో రిబా ట్రజా త్రియాంద్ర షెకెం Ramamamama sha Ramamamamama za Rekela rara zikeli Elo rikatra zariandra kelo Rikandra sheke 55వ కీర్తన 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబరముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలను. రికాంద్ర షెకే ఆయన చేతిలో పాత్ర ఉందంట. ఆ పాత్ర అదేంటి? ప్రార్థనతో నింపబడే పాత్ర ఉంది. ఎవరైతే మొర ఉందో, ఎవరైతే విజ్ఞాపన ఉందో అది కూడా పాత్రలో పోయబడుచున్నది. అయితే అది ద్రాక్షరసము వలె అది పొంగుచున్నదంట. ఆయన ఏ క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడో ఆ క్రియలను బట్టి భక్తిహీనులు మడ్డితో దాన్ని మింగివేయుదురంట. అంటే దేవుడు తీర్పు తీరిస్తే ఆయన ప్రతిఫలం ఇస్తుంటే ప్రజలు ప్రతిఫలాన్ని పొందబోతున్నారు, అన్యాయస్తులు ప్రతిఫలాన్ని పొందబోతున్నారు, అవినీతి పరులు ప్రతిఫలాన్ని పొందబోతున్నారు, స్వార్థంతో ఒకరికి అన్యాయం చేస్తున్న వారు ప్రతిఫలం పొందబోతున్నారు. ఎన్నిసార్లు దేవుని మాట వస్తున్న విననొల్లక సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తున్న వారిని ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని మృంగివేయవలెను. అంటే దేవుడు మట్టిని తినిపించబోతున్నాడు, దేవుడు మట్టిని తినిపించబోతున్నాడు. ఎవరైతే దేవుడి మాటను అంగీకరించలేదో, దేవునికి వ్యతిరేకంగా ఏ కీడు, ఏ దురాత్మ శక్తి, ఏ అంధకార శక్తి, యుగ సంబంధమైన దేవత ఏ ప్రజల మనోనేత్రములను గుడ్డితనము కలగజేసిందో ఆ దుష్ట శక్తికి, ఆ మనోదేవ యొక్క ఆ కళ్ళు కనిపించని ఆ దుష్ట శక్తికి దేవుడు మట్టితో నింపబోతున్నాడు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మట్టిని తినబోతున్నారు, మట్టిని తినబోతున్నారు. రథ హలియాంద్ర షేకే రేకే ట్రజా క్లియాంద్ర షేకే. అయా నీ తీర్పు మా దేశంలో బయలు వెళ్తున్నందుకు వందనాలు తండ్రి. నీ కార్యములు మా దేశంలో బయలు వెళ్తున్నందుకు వందనాలు తండ్రి. నీ రాజ్యాన్ని మీరు స్థాపిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయా నువ్వు ఎన్నుకున్న ప్రజల్ని మీరు అధికారులుగా నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. నువ్వు సృష్టించిన వ్యక్తులని అధికారులుగా నువ్వు స్థాపిస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ చిత్తమే రాజకీయాల్లో, నీ చిత్తమే ప్రతి వ్యవస్థలో, అయా నీ చిత్తమే సంఘంలోను, పరిచర్యలోను తండ్రి. నీ చిత్తమే తండ్రి ప్రతి వ్యక్తి జీవితంలో, కుటుంబంలో జరిగించబోతున్నందుకు వందనాలు తండ్రి. అయా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రాజ్యానికి వందనాలు. 75వ కీర్తన 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. ఎవరైతే గర్విస్తున్నారో, ఎవరైతే అహంకారిస్తున్నారో, ఎవరైతే దేవుని విడిచిపెట్టి అన్యాయమైన క్రియలను, అవినీతి క్రియలను జరిగిస్తున్నారో వారితో అంటున్న మాట ఏంటంటే వారికి తీర్పు తీరుస్తాను. కానీ ఎవరైతే నీతిగా, న్యాయముగా, స్వార్థము లేకుండా ప్రార్థన చేస్తూ, ప్రతి వారికి మంచిని చేస్తూ, ప్రతి వారికి మంచిని పంచిపెడుతూ, తమ ఉన్న అధికారం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారంలో న్యాయము చేస్తూ, దేవుడు
చూస్తున్నాడని లోబడుతూ భయపడుతూ నీతిగా బ్రతికారో వారంట నిత్యము ఆయనను స్తుతి ప్రచురము చేయుదురంట. యాకోబు దేవుడిని నిత్యము కీర్తించదురంట. ఎప్పుడు స్తుతి వస్తుంది, ఎప్పుడు కీర్తి వస్తుందంటే మన జీవితాల్లో కార్యములు జరిగినప్పుడు, హెచ్చొచ్చినప్పుడు, ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు. ఎన్ని సంవత్సరాలు నీతిగా బ్రతికావు కదా, ఇక దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు, కార్యాలు చేయబోతున్నాడు. దాన్ని బట్టి నువ్వు స్తుతించబోతున్నావు. ఇన్ని సంవత్సరాలు దేవుని కోసం మంచిని పంచావు కదా, నీ బిడ్డలందరినీ కూడా దేవుడు కాయబోతున్నాడు. నీ పిల్లల మీద ఆయన ఆత్మను ఉంచబోతున్నాడు. దేవుడు సమృద్ధితో, ఆయన రక్షణతో, ఆయన కృపతో దేవుడు కట్టబోతున్నాడు. దాన్ని బట్టి నువ్వు దేవుడిని స్తుతించబోతున్నావు. దేవుణ్ణి స్తుతించే విధముగా గొప్ప గొప్ప కార్యములు, గొప్ప గొప్ప సాక్ష్యములు నీ జీవితంలో జరగబోతున్నాయి. రిఖాంద్ర ఖజా ట్రజా థెరియా. దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తుడు నీ చేతిని పట్టుకున్నాడు. తన సర్వశక్తితో నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. తన సర్వశక్తితో దుష్టులను అణచబోతున్నాడు. తన సర్వశక్తితో నీకున్న అధికారాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. తన సర్వశక్తితో దుష్టుడి యొక్క శక్తిని, అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాన్ని, స్వార్థాన్ని దేవుడు అణిచివేయబోతున్నాడు, లయపరచబోతున్నాడు. ఇక కనిపించకుండా చేయబోతున్నాడు. తద్వారా ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని చూసి ప్రేమించేవాడు, దుర్నీతిని సహించేవాడు కాదు, తీర్పు తీర్చేవాడు అన్న ఒక విషయము ప్రపంచానికి తెలియబోతుంది. ఈ రోజు అందులో భాగంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఎందుకు అంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివి గనక, ప్రార్థిస్తున్నావు గనక, నమ్మకంగా ఉన్నావు గనక. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియచేద్దామా? వందనాలు, 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 వందనాలు. తండ్రి మీకు స్తోత్రములు, గొప్ప కార్యములు చేస్తున్నందుకు. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీ యొక్క గుణాతిశయమును మా దేశంలో మీరు చూపిస్తున్నందుకు. ఆఖరి వచనం 75వ కీర్తన 10వ వచనం, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్మును హెచ్చించెదను. హల్లెలూయా. భక్తిహీనుల కొమ్ము విరగొడతాడంట, నీతిమంతుల కొమ్ము హెచ్చిస్తాడంట. ఈరోజు భక్తిహీనతలో ఉన్నావా? నీ జీవితం అయిపోయింది, ఎన్నటికీ కనిపించవు. లేదు, భక్తిగా జీవిస్తున్నావా? దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా నీ నీతిని గాని, నీ మాటను గాని, నీ పేరును గాని, గుర్తింపును గాని, కీర్తిని గాని ఇచ్చి దేవుడు హెచ్చించబోతున్నాడు. ఒకవేళ ఇంతకాలం కూడా క్రైస్తవుడిగా నామకార్థంగా జీవిస్తూ నీతి లేకుండా, దేవుడు లేకుండా, భక్తి లేకుండా, భయము లేకుండా, నన్ను ఆపేవారు లేకుండా, నా మాటే శాసనం అంటూ నడిపించుకుంటే, నా మాటే నేను నడిపించుకుంటానంటూ నీ జీవితాన్ని గాని, కుటుంబాన్ని గాని నీకు ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తే ఈ రోజు దేవుడు నీ కొమ్మును తగ్గించబోతున్నాడు. ఎస్, హూఎవర్ యు ఆర్ బి, మీరు ఎవరైనప్పటికీ దేవుడి మాటకి లోబడకపోతే, దేవుడి మీద భక్తి భయము లేకుండా నీ క్రియలు అవినీతితో, అన్యాయముతో ఉంటే దేవుడు తగ్గించబోతున్నాడు, నీ కొమ్మును విర్రగొట్టబోతున్నాడు. అలా కాకుండా ఇదొక ఛాన్స్ అనుకొని నీ క్రియలను సరి చేసుకో, నీ మాటలను సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. నీ ఆత్మీయ జీవితం భక్తితో కూడిందా లేదా, దేవుని మీద భయముతో ఉన్నదా లేదా అనేది ఈరోజు సరి చేసుకుంటే దేవుడు నీ కొమ్మును హెచ్చించడమా, విరగొట్టడమా అన్నది నీ చేతిలోనే ఉంటుంది. ఈరోజు ఒక ఛాన్స్ని ఇస్తున్నాడు. నీ కొమ్మును విరగొట్టుకుంటావా, లేదంటే నీ కొమ్మును హెచ్చించుకుంటావా? దేవుడు ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఆల్ ద డెవిల్, దుష్టుడికి సంబంధించిన జీవితం ఏం చేయబడుతుందంటే, ఈ రోజు బానే పైకి వెళ్తున్నావు, ఈ రోజు బానే ముందుకు వెళ్తున్నావు, ఈ రోజు ఎన్ని డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, బట్ ఇట్స్ టెంపరరీ. ఆయన తీర్పు దేశం మీదకి వస్తుంది, ఆయన తీర్పు ప్రజల మీదకి వస్తుంది, ఆయన తీర్పు సంఘం మీదకి గాని, పరిచర్య మీదకి గాని, నీ మీదకి, నీ జీవితం మీదకి, కుటుంబం మీదకి వస్తుంది. కనుక నువ్వు సరి చెయ్యబడకపోతే నీ కొమ్ము విరగొడుతున్నాడు ఆయన. నీతిమంతుల కొమ్మును ఆయన హెచ్చించబోతున్నాడు, నీతిమంతుల కొమ్మును ఆయన హెచ్చించబోతున్నాడు. నువ్వు నీతిగా జీవించినట్లయితే, నీతిగా జీవించావు కాబట్టి దేవుడు కొమ్మును హెచ్చించబోతున్నాడు. దాన్ని బట్టి వందనాలు తెలియచేద్దామా? వందనాలు, 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 వందనాలు. సహాయమా నీకు
నీకు స్తోత్రములు స్తోత్రములు. రక్షకానికి వందనాలు వందనాలు. కాపరీనికి వందనాలు. మా ధ్వజమా మీకు స్తోత్రములు తండ్రి. నీ ఉన్నతమైన కార్యములు భారతదేశంలో చేస్తున్నందుకు, నీ న్యాయపు కార్యములు నీతి క్రియలు భారతదేశంలో జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఒక భయాన్ని భారతదేశంలో పుట్టిస్తున్నందుకు, నీ తీర్పును వెడలి చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. రాజానికి వందనాలు. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, నమ్మకంగా ప్రార్థిస్తున్నారు తండ్రి, దేశం పట్ల ప్రజల పట్ల భారం కలిగి ఉన్నారు తండ్రి, వారి జీవితాలు హెచ్చింపబడును గాక, వారి కొమ్ములు హెచ్చింపబడును గాక, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి పరిచర్యలు ఉండును గాక అంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ నాశనము గాని, ఏ విపత్తు గాని, ఏ అన్యాయం ఎన్నటికీ వారికి ఎద్దకు రానే రాదు అంటూ ప్రకటిస్తున్నాము తండ్రి. నీతి సూర్యుడిగా వారి మీద మీరు ఉదయించబోతున్నందుకు వందనాలు తండ్రి. వారినే మీరు పట్టుకొని నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయా, నీ దక్షిణ హస్తంతో వారిని ఆదుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ఇక వారు నీతిగా జీవించారు కాబట్టి, భక్తిగా ఉన్నారు కాబట్టి, నీతో సహవాసంలో నీ చిత్తంలో ఉన్నారు కాబట్టి, ఇక వారు చేయే పనులన్నిటిలో విజయాన్ని ప్రకటిస్తున్నాను, సమృద్ధిని ప్రకటిస్తున్నాను. ప్రకాశమైన నీ వెలుగు దీవెనలు సన్నిధి కాంతిని వారి పైన ఉదయింపజేస్తున్నాము తండ్రి. అయా, ఇదిగో నువ్వు వారితో ఉన్నావని ప్రజలు సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఎందుకంటే ప్రార్థించేవారు గనుక వారి నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన నీకు అనుకూలమైనది గనుక తండ్రి, విజయాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయా, ఇగో ఈ యొక్క ప్రేయర్లు ఏకీపించిన ప్రతి బిడ్డను దీవిస్తూ, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరుస్తూ, అయా వారి పరిస్థితులన్నిటికీ జవాబుని విడుదల చేస్తూ తండ్రి, అయా ఇదిగో వారి కోర్టు కేసెస్ ని క్లియర్ చేసినందుకు వందనాలు తెలియజేస్తూ, అయా ఇదిగో వారి కుటుంబాన్ని సరి చేస్తున్నందుకు, అయా ప్రేమతో, భార్యాభర్తల మధ్య ప్రేమతో, సమాధానంతో నింపుతున్నందుకు, వారిని స్థిరపరుస్తున్నందుకు, వారి భయాన్ని తీసివేసి నీ నడిపిస్తున్నందుకు, జరుగుతున్న ఎగ్జామినేషన్స్ లో నీ కృపను చూపిస్తున్నందుకు, అయా ఇదిగో రాబోతున్న 10th ఎగ్జామినేషన్స్ లో బిడ్డలకి నీ దయను చూపించమంటూ తండ్రి, ఎలక్షన్స్ లో నీ విజయాన్ని మేము ప్రకటించబోతున్నాం తండ్రి, నీ మాటను ప్రకటించబోతున్నాం తండ్రి. అలాంటి గొప్ప కార్యాలు మీరు మా దేశంలో జరిగించబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ మనం కలుద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.